హాయ్ అండి. పాలకూర పప్పు చేస్తున్నాను. కొద్దిగా కందిపప్పు, శనగపప్పు శుభ్రంగా కడిగేసుకొని పాలకూర సన్నగా తరుక్కొని వేసుకొని పసుపు, కారము, రాళ్ళుప్పు, చింతపండు వాటరు, మళ్ళీ నార్మల్ వాటర్ కొద్దిగా 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, వాము, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి సైడ్ పెట్టేసుకొని ఈ కుక్కర్ గాలంతా వెళ్ళాక కవ్వం పెట్టి ఇట్లా మెత్తగా చిలుక్కోవాలి. పప్పు అంతా కూడా మెత్తగా అయ్యేటట్టు చేసుకొని ఆ పోపు గిన్నెలో పోసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలకూర పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి, అదిరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఓకేనా, బాయ్ అండి.